హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి మీరు కలలుగంటున్నారా? నిజమైన మార్పు తీసుకొచ్చేటువంటి ఒక పవర్, అలాగే మీ కుటుంబానికి స్టెబిలిటీ కానీ దాంతోపాటు వచ్చేటువంటి గౌరవం, ఇవన్నీ కావాలని మీరు కోరుకుంటున్నారా? కానీ ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక దారి ఏంటంటే గ్రూప్ 1, అంటే రాష్ట్ర సివిల్ సర్వీసెస్లోనే టాప్ లెవెల్ అనమాట. ఇది సివిల్ సర్వీసెస్ లాగా రాష్ట్రంలో టాప్ లెవెల్ ఇది. ఇంకో దారి ఏంటంటే గ్రూప్ 2, ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఒక స్థిరమైనటువంటి జాబ్. ఇది కేవలం ఏదో ఒక ఎగ్జామ్ పాస్ అవడం గురించి కాదు, మీకోసం సరైనటువంటి భవిష్యత్తును ఎంచుకోవడం. అందుకే ఈరోజు మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి మేము అన్ని విషయాలను వివరంగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పవర్ వర్సెస్ ఫౌండేషన్ అనమాట. అంటే అసలు టీజీపీఎస్సీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి మధ్య నిజమైనటువంటి తేడా ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక గ్రూప్ 1 ఆఫీసర్లు రాష్ట్ర భవిష్యత్తును డిజైన్ చేసేటువంటి ఆర్కిటెక్చర్లు అయితే, అలాగే గ్రూప్ 2 ఆఫీసర్లు మాత్రం ఆ పనులన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకున్నటువంటి మాస్టర్ ఇంజనీర్లు అనమాట. అంటే గ్రూప్ 1 అనేది ప్రభుత్వంలో అత్యున్నత సర్వీస్. ఇది రాష్ట్ర స్థాయిలో ఇవి పెద్ద స్థాయి లీడర్షిప్ రోల్ అయితే మీరు పోషించాల్సి ఉంటుంది. మనం జిల్లా లెవెల్ పరిపాలన కానీ, పాలసీలు తయారు చేయడం కానీ, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. మీరు ఒక డిప్యూటీ కలెక్టర్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ, ఏసీపీలు కూడా అంటున్నారు అని ఊహించుకుంటే వాళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్లు అనమాట. వాళ్ళు రూల్స్ అమలు చేయడమే కాదు, వాటిని తయారు చేయడంలో కూడా వాళ్ళు హెల్ప్ అవుతారన్నమాట. మరోవైపు ఏంటంటే గ్రూప్ 2 అంటే ప్రభుత్వ రోజువారీ పనులకు వెన్నెముక లాంటిది ఈ సర్వీసెస్. రాష్ట్రాన్ని నడిపించేటువంటి కీలకమైన మిడిల్ లెవెల్ ఉద్యోగాలు ఇవి అనమాట. గ్రూప్ 1 ఆఫీసర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూర్చొని వాళ్ళు వ్యూహాలు రచిస్తుంటే, గ్రూప్ 2 ఆఫీసర్లు అంటే ఫీల్డ్లో ఉండి ఆ ప్లాన్స్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ప్రభుత్వ పథకాలకి, ఆ పథకాలకు అందాల్సినటువంటి జనాలకి మధ్య ఉండేటువంటి డైరెక్ట్ లింకు గ్రూప్ 2 ఆఫీసర్లే. మరి మెయిన్ తేడా ఏంటంటే లీడర్షిప్ వర్సెస్ ఇంప్లిమెంటేషన్ అనమాట. అంటే అమలు చేయడం అనేది ఇక్కడ ముఖ్యమన్నమాట. ముందుండి నడిపించాలని అనుకునే వాళ్ళకేమో గ్రూప్ 1, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ సంతృప్తి పొంది నెమ్మదిగా ఆ లీడర్షిప్ పాత్రలకు ఎదగాలి అని కోరుకునే వాళ్ళకి గ్రూప్ 2 అవసరమవుతుంది. ఇక గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్టులు రెండు రకాలైనటువంటి కథలు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఈ రెండు రకాల పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ జాబ్ టైటిలే మీ పవర్ని, మీరు ఏ రోజు ఏం చేస్తారో డిసైడ్ చేస్తుందన్నమాట. గ్రూప్ 1లోని టాప్ పోస్టులో రెవెన్యూ కానీ, అభివృద్ధిని కానీ చూసుకొని అనుకుంటే మాత్రం మీరు డిప్యూటీ కలెక్టర్, అలాగే జిల్లా శాంతి భద్రతలో మీరు కీ రోల్ పోషించాలనుకుంటే మాత్రం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే డిఎస్పీ లెవెల్, ఏసీపీలు కూడా అంటున్నారు ఇప్పుడు, అలాంటి పొజిషన్లో ఉంటారు మీరు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటే సిటీఓలు, తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఆర్టీఓలు, ఇలాంటి ముఖ్యమైనటువంటి పోస్టులు కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఇవి కేవలం ఉద్యోగాలు కాదు, మీరు తీసుకునే నిర్ణయాలు వేల మంది జీవితాల్ని మార్చగల పవర్ ఉన్నటువంటి పొజిషన్లు అనమాట. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే, ఇక్కడ పోస్టులు పర్టికులర్ డిపార్ట్మెంట్ పనుల మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు అనమాట. అంటే భూమి, రెవెన్యూ పనులు చూసేటువంటి నాయబ్ తహసీల్దార్లు ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ అనమాట. చాలాసార్లు జనాలకి ఫస్ట్ కనిపించేటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళే అనమాట. పన్నులు వసూలు చేసేటువంటి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఏసీటీఓలు, తర్వాత రాష్ట్ర చట్టాలు అమలు చేసే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఈ గ్రూప్ 2లో ఉంటారు. సెక్రటరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలుగా కూడా చాలామంది గ్రూప్ 2 ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. వీళ్ళు ప్రభుత్వంలో పై స్థాయికి వెళ్ళే ఫైళ్లను, నోట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారన్నమాట ఈ సెక్రటరీలో ఉండేవాళ్ళు. ఇక ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద ఏరియాను చూసుకుంటే, ఒక గ్రూప్ 2 ఆఫీసర్ మాత్రం తనకు కేటాయించినటువంటి రంగాల్లో, అది రెవెన్యూ అయినా, ట్యాక్స్లైనా, సంక్షేమైనా పూర్తి ఎక్స్పర్ట్గా ఎదుగుతారు. ఆ మండల స్థాయిలోనే ఉంటారన్నమాట. జీతాల సంగతి ఏంటి అంటే, సౌకర్యాలు అండ్ ఇంకా అలవెన్స్ల సంగతి చెప్పాలంటే పబ్లిక్ సర్వీస్ అనేది మన లక్ష్యం, కానీ మన కుటుంబాన్ని చూసుకునేది మాత్రం జీతము, సౌకర్యాలే కదా. మరి జీతాలు ఎలా ఉంటాయో చూద్దాము. గ్రూప్ 1 ఆఫీసర్లకేమో రాష్ట్ర సర్వీసులలో అత్యధిక జీతాలు ఉంటాయి. చాలా గ్రూప్ 1 పోస్టులకి బేసిక్ పే అనేది దాదాపు 51,322 నుంచి 20 రూపాయల నుంచి 51,320 రూపాయల నుంచి మొదలై 1,33,630 రూపాయల వరకు, లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుందన్నమాట. డిప్యూటీ కలెక్టర్ లాంటి ముఖ్యమైన పోస్టులకైతే బేసిక్ పే దాదాపు 58,850 రూపాయలు, 58,850 రూట్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక గ్రూప్ 2 జీతాలు కూడా చాలా బాగుంటాయి, మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీని అయితే అందిస్తాయి. చాలా గ్రూప్ 2 పోస్టుల పే స్కేల్ సాధారణంగా పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ని బట్టి
38,890 రూపాయల నుంచి ఇంకా 1,24,150 మధ్యలో ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక నాయిబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దారు లేదా ఏసీటీఓ జీతం అయితే దాదాపు 42,300తో అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకా కొన్ని వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు అయితే 45,960 రూపాయలు 45,960 రూపీస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఇది బేసిక్ పే మాత్రమే. గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ ఇద్దరికి కూడా జీతాన్ని పెంచే చాలా అన్వెన్స్లు కూడా ఉంటాయి. వీటిలో ధరలకి పెరుగుదలని బట్టి ఇచ్చేటువంటి కరువు బచ్చం అంటారు, దాన్ని డిఏ అంటారు, డిఎన్ఎస్ అలవెన్స్, ఇంటి అద్దె బచ్చం అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు, ప్రయాణ ఖర్చులు ఉంటాయి, జీబు అట్లాంటివి కూడా ఇస్తారు కదా. వీటితో పాటుగా మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఉండేటువంటి భద్రతల లాంటి కల్పించేటువంటి ఇతర సౌకర్యాలన్నీ కూడా ఈ 2 ఉద్యోగాలు కూడా ఉంటాయి అనమాట. ఇక కెరీర్ గ్రోత్ అండ్ ప్రమోషన్లు ఎలా ఉంటాయంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి జాబ్ అనేది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. కెరీర్ అనేది ఒక ప్రయాణం. మీరు ఎంత దూరం ఎంత ఫాస్ట్గా ఎదుగుతారు అనేది చాలా ముఖ్యం అనమాట. గ్రూప్ 1 ఆఫీసర్ కెరీర్ పాత్ చాలా స్పీడ్గా ఉంటుంది. రాష్ట్ర సర్వీసుల్లో టాప్ క్యాడర్లో మీ జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. మంచి సర్వీస్ రికార్డు ఉంటే సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే అయ్యే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మీరు అవ్వచ్చు అనమాట. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటాయి కదా, అవి ఏమవుతారంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు అంటారు. అలాంటివి మీకు మీ పేర్లు మంచిగా ఇదైతే మీ పేర్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్లు అని ఇస్తుంది అనమాట. అలా ఐఏఎస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది స్టేట్ సివిల్ సర్వెంట్లు ఫైనల్ డ్రీమ్ కూడా ఇదనమాట. కొన్నేళ్ల సర్వీస్ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ట్యాగ్ పొందడం అనేది వాళ్ళు అనుకుంటారు అనమాట. ఇక గ్రూప్ 1 ఆ కళలకి డైరెక్ట్ రూట్ అయితే ఇస్తుంది. ఇక గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 ఆఫీసర్ కెరీర్ పాత్ ఎలా ఉంటుందంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది కానీ అంతే బలంగా ఉంటుంది. ఇది స్టడీగా వచ్చే ప్రమోషన్ల ప్రయాణం అంటే ఉదాహరణకు ఒక నాయిబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ కానీ తహసీల్దార్గా ప్రమోషన్ పొందుతాడు. అక్కడ నుంచి వాళ్ళు డిప్యూటీ కలెక్టర్గా కూడా ప్రమోట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. అంటే గ్రూప్ 1 క్యాడర్లోకి ఎంటర్ అవ్వచ్చు వాళ్ళు. అలాగే ఒక అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు సిటీఓ అవుతాడు జిల్లా లెవెల్లో. ఆపై ఇంకా పై స్థాయి డిపార్ట్మెంట్ పోస్టులు కూడా ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. టైము మంచి సర్వీస్ రికార్డు ఉంటే వాళ్ళు కూడా ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యే అర్హత కూడా సాధిస్తారన్నమాట. కాబట్టి గ్రూప్ 1 పైకి వెళ్ళడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ అయితే గ్రూప్ 2 అనేది ఒక స్టడీ రూట్ అనమాట. అది కూడా చివరికి అదే గమ్యానికి చేర్చే అవకాశము ఉంటుందన్నమాట. అంతా మీ టైం లైన్ మీ ఆశయం మీద కూడా ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఇక 2 పరీక్షల విధానాలు ఎలా ఉంటాయి, మీరు కష్టపడాల్సిన తీరు ఏంటి, ఉద్యోగం కొట్టాలంటే మీరు ఎగ్జామ్ని జయించాలి కదా, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఈ 2 పరీక్షలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో చాలా స్టేజ్లు అనేవి ఉంటాయి. మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ మందిని ఫిల్టర్ చేస్తారు. అసలైనటువంటి ఛాలెంజ్ అంతా కూడా మెయిన్స్ పరీక్షలోనే ఉంటుందన్నమాట. ఇందులో 6 డిస్క్రిప్టివ్ అంటే వ్యాస రూపంలో ఎస్ఐ టైప్ ఆన్సర్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి తోడుగా ఇంగ్లీష్లో ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తెలంగాణ ఉద్యమం అలాంటి సబ్జెక్టులలో మీ లోతైనటువంటి నాలెడ్జ్ని అయితే టెస్ట్ చేస్తాయి. ఇది కేవలం విషయాలను గుర్తుంచుకోవడమే కాదు, మీరు విశ్లేషించాలి, వాదించాలి కూడా అనమాట. ఇక చదివే వాళ్ళని ఒప్పించేలాగా రాయాలి కూడా. ఇక 2022లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూని కూడా తీసేశారు గ్రూప్ 1కి. కాబట్టి గ్రూప్ 1 ఫైనల్ సెలక్షన్ పూర్తిగా ఈ మెయిన్స్ రాత పరీక్షల మీదే ఆధారపడి ఉంటుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానం దీనికి భిన్నంగా ఉంటుంది. మొత్తం సెలక్షన్ అంతా కూడా 4 వేర్వేరు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లతో ఒకే రాత పరీక్ష మీద ఆధారపడి ఉంటుంది. ఆ పేపర్లు ఏంటంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. మూడో పేపర్ వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఉంటుంది, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక 4th పేపర్ వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ఉంటుంది. ప్రతి పేపర్లో కూడా 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 600 మార్కులకి. ఇక్కడ చాలా విషయాల మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాన్ని తొందరగా కరెక్ట్గా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి అది గుర్తుపెట్టుకొని రాయగలగాలి. గ్రూప్ 1 లాగే 2022లో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రూప్ 2 పోస్టులు కూడా ఇంటర్వ్యూలు అనేవి రద్దయినాయి. అంటే మీ ర్యాంక్ను పూర్తిగా మీ రాత పరీక్షలో వచ్చినటువంటి స్కోర్ మీదనే మీ ర్యాంక్ అనేది డిసైడ్ ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 1కి మంచి అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ అయితే కావాలి. గ్రూప్ 2కి మీ నాలెడ్జ్ ఎంత విస్తారంగా ఉంది, ప్రెజర్లో ఉన్నటువంటి మీరు ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేస్తారనేది టెస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు అన్ని విషయాలు విన్నారు కదా, ఏ రూట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? మీరు గ్రూప్ 1 లీడర్షిప్ పాలసీ మేకింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే గ్రూప్ 2 ఫీల్డ్ లెవెల్లో ఫౌండేషన్ రోల్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 అని కామెంట్ చేస్తే మీ టార్గెట్ ఏంటో తెలియజేయండి. ఈ వీడియో
అయితే మీకు కొంత క్లారిటీ ఇచ్చింది అనిపిస్తే మాత్రం ఆ లైక్ బటన్ అయితే కొట్టండి. చాలామంది కొట్టట్లేదు, లైక్ బటన్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్ బెల్ కొట్టండి. మీ ప్రిపరేషన్ ప్రయాణంలో మీకు సాయం చేయడానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నా. చివరిగా చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మధ్య ఇదే బెటర్ అనుకునే ఆప్షన్ లేదు. కేవలం మీకు ఏది కరెక్ట్ అనేది మాత్రమే ఉంది అనమాట. ఇది రెండు వేరు రకాల ప్రభావాల మధ్య, రెండు వేరు కెరీర్ జర్నీల మధ్య మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనమాట. మీరు ముందుండి నడిపించాలనే బలమైన కోరిక ఉంటే, ఒక జిల్లాని నడిపించాలనుకుంటే మాత్రం, పెద్ద బాధ్యతలు ఒత్తిడిని తట్టుకోగలను అని మీకు నమ్మకం ఉంటే మాత్రం గ్రూప్ 1 ఎంచుకోండి. ఇది టాప్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి, అలాగే అక్కడికి ఫాస్ట్గా చేరుకోవాలనే వాళ్ళ కోసం అని పనికొస్తుంది అనమాట. మీరు మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అద్భుతమైనటువంటి జాబ్ సెక్యూరిటీ, ఒక స్టడీ ఊహించగలిగితే మాత్రం కెరీర్ గ్రోత్కి విలువనిచ్చేటువంటి గ్రూప్ 2ని ఎంచుకోండి. ప్రభుత్వ పథకాలను నిజంగా అమలు చేసేటువంటి వ్యక్తిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్లో మీరు సంతృప్తి పొందే వాళ్ళగా మీకు ఇది సరైందనమాట. టైము, డెడికేషన్తో పాటు మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలి అనే నమ్మకంతో మీ పర్సనాలిటీ, మీ గోల్స్, మీ బలాల గురించి ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వంలో మీ కళల ఉద్యోగం మీకోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీ దగ్గర మ్యాప్ ఉంది, మీ డెస్టినేషన్ చేరుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చింది. మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి లాంగ్ టర్మ్ కోర్సును రన్ చేస్తున్నాం. ఇది ఇట్లా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మనకు వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ప్రిపరేషన్లో ఉండి ఖచ్చితమైనటువంటి జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఈ కోర్సు మీకు ఖచ్చితంగా 100% హెల్ప్ అయితే అవుతుంది. వెంటనే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్లో ఉన్నటువంటి దాంట్లో లాంగ్ టర్మ్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని ఉంటుంది. ఆ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ పడ్డాక మొదలు పెట్టడం కాదు, ముందు నుంచే ప్లానింగ్తో ఉంటే మీరు గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.